హాయ్ వెల్కమ్ టు సునీతాస్ కిచెన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి ప్రోటీన్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? చిల్లీ పనీర్. వింటుంటేనే నోరు ఊరుతుంది కదండి. అయితే చూసేద్దామా మరి వీడియోలో? రండి రండి వీడియో చూద్దామా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి రెసిపీ చిల్లీ పనీర్. అలాగేనా? రండి. హాయ్, నేనైతే పన్నీర్ని అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని అయితే ఇలాగ చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇదిగోటండి, చూపించాను కదా, చూస్తున్నారా? ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకున్నాను. ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను. ఇందులో ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాను, తర్వాత కారం పొడి వేసుకున్నాను, అలాగే పసుపు వేసుకున్నాను, అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను, అలాగే ఒక స్పూన్ అయితే కార్న్ఫ్లవర్ పొడి వేసుకున్నాను. వేసుకొని ఇవైతే ఇలాగ చక్కగా కలిపేసుకుందాం. మొత్తం ఈ ముక్కలకు మొత్తం పెట్టినట్టుగా చక్కగా నీట్గా మొత్తం అన్నీ కలిపేసుకుందామా. కలిపేసుకొని అయితే ఇది ఒక పక్కన పెట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి వేసుకుందామా. కళాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ వేద్దామా. ఆయిల్ హీట్ అయ్యాక ఇవైతే ఫ్రై చేసేసుకుందామా. ఇప్పుడైతే వేసేసుకున్నాను, ఫ్రై చేసేసుకుందామా. స్టవ్ మరి హైలో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామా. వేయించుకొని ఈ ముక్కలు కూడాను, ఈ పన్నీర్ పీసెసెస్ కూడా మరి డార్క్గా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకుందామా. ఫ్రై అయితే అవుతున్నాయి. చాలా ఈజీగా చక్కగా టేస్టీగా చిల్లీ పన్నీర్ అండి. ఎప్పటికప్పుడే ఇంట్లో చేసుకొని తినేవచ్చు. చాలా టేస్ట్గా వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రోటీన్ రెసిపీ. పన్నీర్ అయితే వేగిపోయింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినప్పటికీ వేగిపోయింది. నేను ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటున్నాను, మరీ డార్క్గా చేయకుండా. చాలా ఈజీగా ఇంట్లో ఎప్పటికప్పుడే చేసుకునే రెసిపీ పన్నీర్ చిల్లీ పన్నీర్. ఓకేనా? ఇవన్నీ తీసేసుకున్నాను. మొత్తం వేయించేసుకొని ఈ కలర్ వచ్చే వరకు తీసేసుకున్నాను. పన్నీర్ పీసెస్ అయితే ప్లేట్లో తీసేసుకున్నాను మొత్తం. ఇలా ఫస్టే కొంచెం కలుపుకొని పెట్టుకుంటే దానికి ఉప్పు, సాల్ట్, కారం చక్కగా పడుతుందని అలా కలుపుకొని పక్కన పెట్టుకొని కళాయి వేసుకొని నెక్స్ట్ ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడేమైతే కళాయి అదే ఆయిల్ తీసుకొని మళ్ళీ ఇందులో నేనైతే కొన్ని వెల్లుల్లి వేసుకున్నాను, చిన్నగా కట్ చేసుకుని. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4-5 చిన్నగా కట్ చేసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వేసుకున్నాను. ఇవైతే కొంచెం వేయించుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లి వేసుకున్నాను, చక్కగా తొక్క తీసి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 4 ఆనియన్ తీసుకున్నాను, ఇలాగా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఇదిగోటండి, చిన్న సైజు ఆనియన్ ఒక 4 తీసుకొని కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకుందామా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినట్టు ఫ్రై చేసుకున్నాను. మరీ ఎక్కువగా డార్క్గా రాకుండా సరిపోతుంది. అలాగే క్యాప్సికమ్ ఒక 2 తీసుకున్నాను. ఇవి కూడా ముక్కల్లా కట్ చేసుకున్నాను. చిల్లీ పన్నీర్ కదా, ఇవి ముక్కల్లా కట్ చేసేసుకున్నాను. ఇవి కూడా దాంతోపాటు వేయించేసుకుందామా. కొంచెం మరీ డార్క్గా కాకుండా మీడియంగా అయితే వేయించుకున్నాను. ఇవైతే వేగిపోతున్నాయి. ఆనియన్తో పాటు క్యాప్సికమ్ కూడా వేగాయి. ఇలా వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కాదు, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు అయితే మీ ఆప్షన్ అండి, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇలాగ టమాటా కట్ చేసుకున్నాను. ఇలాగ ముక్కల్లో ఒక టమాటా అయితే వేసుకున్నాను. ఒక టమాటా కూడా అలాగే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ అయితే చక్కగా కలిపేసుకొని యావరేజ్గా ఫ్రై చేసుకుందామా. మరీ డార్క్గా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయితే అయిపోవచ్చాయి. ఇప్పుడైతే ఇందులో ఏం వేసుకున్నాను, ఒక స్పూన్ అయితే చిల్లీ సాస్ వేసుకున్నాను. ఒక స్పూన్ చిల్లీ సాస్ వేసుకుందామా. అలాగే ఒక స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను. ఆ తర్వాత అలాగే ఒక 2 స్పూన్లు అయితే టమాటా సాస్ వేసుకున్నాను. టమాటా సాస్ అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. టమాటా సాసు మీ ఇష్టమని, ఆప్షన్ మీదని. నేనైతే 2 స్పూన్లు టమాటా సాస్ అయితే వేసుకున్నాను. కొంచెం టమాటా సాస్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. వేసేసుకున్నాను. సాల్ట్ అయితే మీరు చూసుకొని అంటే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఫస్టే మనం పీసెస్ కలుపుకున్నప్పుడే అప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా. కొంచెం సాల్ట్ అయితే టేస్ట్ చూసుకొని వేసుకోండి. కారం అయితే సరిపోతుంది. నేనైతే అలానే వేసుకున్నాను.
ఇవన్నీ కలుపుకుందాం చక్కగా. అన్నీ అయితే వేగుతున్నాయి. ఈ టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ కలిపేసుకున్నాం. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. కారం అయితే మరి అవసరం ఉండదు. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ పీసెస్, ఇవి కూడా ఇందులో వేసుకున్నాం. చక్కగా వేసేసుకొని మొత్తానికి అయితే కలిపేసుకుందాం. టేస్టీ పన్నీర్, చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. బాగుంది కదండి. ఇలాగ ఉత్తుగా తినేయవచ్చండి. ఇలా పిల్లలకు చేసి ఇచ్చామంటే సూపర్గా మంచి ప్రోటీన్ రెసిపీ కదా, చక్కగా తినేయవచ్చు. ఇందులో నేను జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఊరికనే పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగైనా మనం ఇచ్చేయచ్చు, చేస్తే తింటారు పిల్లలు. చాలా టేస్టీ ప్రోటీన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే నేను బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.